ఆయన రేవంత్ రెడ్డికి నక్కకి నాగలోకం కన్నా తేడా అండి. రేవంత్ రెడ్డి ఈజ్ ఏ మాస్ లీడర్, ఈజ్ అ సీఎం. 28 రాష్ట్రాలలో సీఎం ఆయన. ఇతనెవరు? తాత పేరు పెట్టుకొని, తండ్రి పేరు పెట్టుకొని వచ్చినోడు, మేనమావ పేరు పెట్టుకొని. వాట్ నాన్ సెన్స్ ఈజ్ టాకింగ్. కాబట్టి వాడు వెళ్ళిపోతా అంటే పొమ్మనండి. బాలీవుడ్కి పోతాడా, చెన్నైకి పోతాడా? వాళ్ళు వచ్చింది చెన్నై, ఇదంతా చెన్నై బ్యాచ్, సాంబార్ బ్యాచ్. వాళ్ళు బాంబేకి పోతే కూడా అదే అంటారు, లుంగీ బ్యాచ్, సాంబార్ బ్యాచ్, ఈ మద్రాస్ బ్యాచ్ అంటారు. కాబట్టే వాళ్ళు హైదరాబాద్ బ్యాండ్ని వాడుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళిపోతే నో ప్రాబ్లం. ఇప్పుడు ఆయన దిల్ రాజు గారు ఉన్నారు, ఆయన ఫిలిం డెవలప్మెంట్, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్, ఆయన బాధ్యత తీసుకుంటాడు. ఇక్కడ నుంచి తీసుకురాలేమా ఒక బలగం లాంటి సినిమాని? ఇంకెలాంటి సినిమాలు వస్తాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, ఎంప్లాయ్మెంటు, ఉపాధి ఈ నలుగురు మీద, 4 కుటుంబాల మీద ఆధారపడి లేదు. కానీ ఎవరు ఆధారపడ్డారు అంటే ఒక కేటీఆర్, ఆ నలుగురు, ఒక కేటీఆర్, ఒక కవిత, ఒక హరీష్ రావు, ఒక కిషన్ రెడ్డి, వాళ్ళ బతుకులు, వాళ్ళ ఇంట్లో పొయ్యిలు నడవాలి అంటే మళ్ళీ ఈ రెచ్చగొట్టాలి. అమాయకమైన ఓయూ జేఏసీ ముసుగులో ఎవరినో గుండాలను పంపించి, నిజంగా ఓయూసీ వాళ్ళు అయితే చెప్తున్నాను, ఆ రోజు ఉద్యమంలో టచ్ చేశారా వీళ్ళని? ఒక మోహన్ బాబునో 2-3 టచ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఈ కేటీఆర్ అన్నారు, నీ నాలుకో కోస్తా, ముక్కు కోస్తా అని. ఈ సిగ్గులేని వెదలు మళ్ళీ వాళ్ళెంబడే తిరిగారు 10 సంవత్సరాలు. ఓయూ జేఏసీ నిక్కాసైన వాళ్ళు. అందులోంచి ఆ యూనివర్సిటీని నేను చదువుకున్నాను, నా మాదిరి ఎంతోమంది చదువుకున్నారు, ఎంతోమంది హయ్యెస్ట్ పొజిషన్ ఉన్నారు, ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రధానమంత్రులు అయ్యారు. పివి నరసింహరావు అక్కడి నుంచి అయ్యిండు. దానికో చరిత్ర ఉంది. ఈ నలుగురు బ్యాచ్ ఎవరైతే నేను చెప్పానో, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ కూడా, ప్లస్ ఈ కల్వకుంట్ల కవిత, ప్లస్ ఎవరు కిషన్ రెడ్డి, ఓయూలో ఎన్నడూ వాళ్ళు చదువుకోలేదు. దే ఆర్ నాట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఓయూ స్టూడెంట్స్. నేను క్లియర్గా చెప్తున్నా, కాదని చెప్పమనండి, నాకు నోటీసులు పంపించనండి, కోర్టులో చూసుకుంటా. కాబట్టి వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి ఏదైతే వాళ్ళు ఇప్పటిదానికి చేసిన ఈ బ్లాక్ ఛానల్ అరేంజ్మెంట్స్ విత్ కేంద్ర ప్రభుత్వము, ఈ ప్రెసిడెంట్ రూల్ పెడతామని ఆ థాట్ ప్రాసెస్ బంద్ చేయరి. లేకుంటే మళ్ళీ మేము ప్రెస్ మీట్లు పెడతాము. నేను ఇంకా నా దగ్గర సమాచారం ఉంది, అది ఇప్పుడు నేను రివీల్ చేస్తలేను. నేను అంచెలంచెలుగా ఫేజ్ వైజ్గా చేస్తాను. ఇవాళ ఓన్లీ వార్నింగ్ ఇచ్చేది ఈ ప్రతిపక్ష నాయకులు, ద సోకాల్డ్ ప్రతిపక్ష నాయకులకి, మీరు వచ్చి అసెంబ్లీ అటెండ్ కండి. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చొని మోడీ గారితో మాట్లాడుకొని, అమిత్ షా తోటి మాట్లాడుకొని, ఈ ఆంధ్ర వాళ్ళతోటి మాట్లాడుకొని, మీ గురువు గారైన చంద్రబాబుతో మాట్లాడుకొని ఈ రేవంత్ ప్రభుత్వాన్ని ఎట్లా కూల్చేయాలని ఇలాంటి మైండ్కి మీరు పదును పెట్టకండి. మీకు 75 సంవత్సరాలు వచ్చినాయి, కాలో చెయ్యో ఇరిగిపోయినట్టు ఆ రోజు ఏదో మీరు స్టంట్ ఆడారు, అది నిజమా వాస్తవమో తెలియదు. యు ఆర్ ఏ స్టంట్ మాస్టర్. ఈ స్టంట్ కూడా మీరు ప్లే చేయకండి. ఉన్న కాస్తో కూస్తో గౌరవాన్ని, మీరు రిటైర్డ్ పొలిటీషియన్ అయితే గౌరవం ఉంటుంది. మీకు కొడుకు జైలుకి పోతాడు, ఆల్రెడీ మీ అమ్మాయి బెయిల్ మీద ఉందని చెప్పి తెలంగాణలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాపాలనని కనుక మీరు కూలదోస్తాను ఈ ఆంధ్ర వాళ్ళతోటి కలిసి అంటే మాత్రము ఇంకా మీ బీఆర్ఎస్ని గల్లీలో ఎవరిని తిరగనియ్యరు. ఇది క్లియర్గా చెప్తున్నా నేను నాకున్న సమాచారంతో. ఇంకా ఫైనల్లీ డార్క్ సైడ్ ఆఫ్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ విచ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పోజ్ ఇన్ అనదర్ ఫ్యూ డేస్. డార్క్ సైడ్ ఆఫ్ బీజేపీ అండ్ బీఆర్ఎస్. మిత్రులారా, ఇది ఫిలిం ఇండస్ట్రీని ముందర పెట్టి అల్లు అర్జున్కి ఏదో అయిపోతుంది అని రేవంత్ రెడ్డి గారి మీద బ్లేమ్ గేమ్ చేస్తే మాలాంటి అడ్వకేట్స్, జర్నలిస్టులు, సామాజికవేత్తలు, ఈ తెలంగాణ ద్రోహులు ఎవరైనా సరే పొలిమేర దానికి తరిమి కొడతాం. ఖబర్దార్, ఈ రేవంత్ సర్కార్ని కూలదోయాలని ఆలోచన వస్తేనే ఆ ఆలోచనని, మీలో ఉన్న ఆలోచనని చంపేయటానికే ఈ ప్రెస్ మీట్ శ్రీనివాసరెడ్డి ప్లస్ నా పిటిషనర్ సతీష్ కమ్మాల్ పెట్టాడు. మీలో ఉన్న ఆలోచన, ఆ ధైర్యాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్ని కూల్చాలనే ఆ ధైర్యాన్ని శ్రీనివాసరెడ్డి ఒక గొంతుతోటి రేపు 100,000 కలిసి మిమ్మల్ని రాజకీయంగా ఈ గడ్డ మీదనే భూస్థాపితం చేస్తారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కల్వకుంట్ల కవిత,
హరీష్ రావు అండ్ కిషన్ రెడ్డి. ఇప్పటికైనా చెప్తున్నా, మీరు న్యాయం వైపు ఉండండి. న్యాయము రేవతి గారి వైపు ఉంది, ఆ మహిళ వైపు ఉంది, ఆ బాలుడు వైపు ఉంది. మీరు న్యాయం వైపు ఉంటే మీ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేదు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఇండస్ట్రీ వైపు, ఫిలిం ఇండస్ట్రీ వైపు ఉంటాము, ఆంధ్ర వలసవాదుల వైపు ఉంటాము. అంటే వలసవాదులు అంటే ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళం. ఈ ఇష్యూ ఈజ్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ అల్లు అర్జున్ ఇండివిజువల్లీ. ఇందులో సినిమా ప్రముఖులు కూడా చెప్తున్నాను, మీరు ఎవరు ఇందులో తలదూర్చకండి. ఒక్కడే వెళ్ళాడు. ఐ సాల్యూట్ టు హిమ్. జగపతి బాబు ఏ రియల్ హీరో. ఆ రోజు కూడా జై బోలో తెలంగాణ అనే సినిమాకు తీశాడు. ఇదే వెధవలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఆయనను వెలివేస్తే చెప్పాడు, నేను ఆర్టిస్ట్ని, నా దగ్గరికి ఏ ప్రొడ్యూసర్ ఏ డైరెక్టర్ వచ్చినా నేను సినిమా చేయడం నా ధర్మము. నేను కృష్ణా జిల్లాలో పుట్టినా, హైదరాబాద్ నీళ్ళు తాగినా నా దగ్గరికి వచ్చిండ్రు, ఇది సబ్జెక్ట్ నచ్చింది, నేను రిమ్యూనరేషన్ తీసుకుంటున్నా, అంత మటుకే చేస్తా అన్నాడు. ఇది ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, ఏ జెన్యూన్ పర్సన్. అందుకని నిన్న వెళ్ళాడు. కానీ ఈ వెధవలు తెలంగాణ గడ్డ మీద డబ్బులు చేసుకున్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబం నుంచి 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 1,00,000 రూపాయలు డబ్బులు చేసుకొని వాళ్ళు పైపెచ్చు మేము తెలంగాణ ఏమంటారు కళామ్మ తల్లి బిడ్డలము, ఫ్యాన్స్ లేందే మేము లేవని మాట్లాడే వ్యక్తులు ఇవాళ ఒక ఫ్యాను చావు బతుకుల్లో ఉంటే పోవటానికి మీకు ధైర్యం చాలట్లేదా, లేదా మనసు లేదా, మీరు మానవత్వం లేని మృగాలా అని క్వశ్చన్ చేస్తూ ఫిలిం ఇండస్ట్రీ కూడా వార్నింగ్ ఇస్తున్నా. మీరు సినిమాలు తీసుకోరి, సినిమాలు నడుపుకోరి, అంతేగాని డోంట్ డేర్ ఈవెన్ టు థింక్ దట్ టు కొలాప్స్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.